ఈ సినిమా రావాలి, ఎందుకంటే రిలీజ్ కావాలి, రిలీజ్ అయ్యి మన హిందువులు కలగాలి. రిలీజ్ అవ్వడం నాకైతే మంచిగానే ఉంది, ఎందుకంటే మనం లవ్ జిహాద్ పేరుతో ఎంతమంది బలైపోతున్నాం అన్నమాట. ముస్లిమ్స్ చేతిలో లవ్ జిహాద్ పేరుతో మనం బలైపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా హిందూ అమ్మాయిలు అవని హిందూ అబ్బాయిలు కానీ కళ్ళు తెరవాలి, మేల్కొని సినిమా రిలీజ్ అవ్వడం నాకైతే మంచిగా అనిపించింది. మనకు ఒక విధమైనటువంటి ఇది ఒక పాఠం, గుణపాఠం అనమాట ఈ సినిమా. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన హిందువులు వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది ఎలాగ లవ్ జిహాద్కి బలైపోతున్నారు. వాళ్ళు మనల్ని తీసుకెళ్లి, హిందువులు తీసుకెళ్లి ఏ రకంగా టెర్రరిస్టులుగా మార్చుతున్నారు, ఏ విధంగా సెక్స్ వర్కర్స్గా విదేశాల్లో మారుస్తున్నారు అనేది స్టోరీ. కాబట్టి ఈ సినిమా రావాలి, ఖచ్చితంగా రావాలి. కొంతమంది ఏమంటున్నారంటే అదే మతానికి చెందిన వాళ్ళు అలాంటి లవ్ జిహాద్ అనేది లేదు, అసలు అంటే నడట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అయితే అక్కడ కేరళలో ఏదైతే నడిచిందో ఈ లవ్ జిహాద్ అనేది మాక్సిమం ఎక్కువ సంఖ్య అనేది నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. అది ఎక్కువ కేరళలో వాళ్ళు ఉన్నారు, తెలంగాణలో వాళ్ళు ఉన్నారు, తమిళనాడులో వాళ్ళు ఉన్నారు, సౌత్ ఇండియన్సే ఎక్కువ ఉన్నారు. ఇది నడిచింది కథనే తీస్తారు. ఇది కానీ అది అసలు నడవలేదు అంటున్నారు వాళ్ళు. లవ్ జిహాద్ నడవకుండా స్టోరీ ఎలా తీస్తారండి? మనకు తెలియదు, నీకు తెలియదు ఒక జర్నలిస్ట్గా లవ్ జిహాద్ అనేది ఉందా లేదా? మరి ఎంతో మంది లవ్ జిహాద్కి బలైపోయారు. మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి అలాగే బలైపోయింది, గుంటూరులో ఒక అమ్మాయి. ఆమె హిందూ, చక్కగా పాటలు పాడుతుంది, పేరు చెప్పకూడదు కానీ మంచి శాస్త్రీయ సంగీతం తెలుసు, మంచి సింగర్. ఆమె కూడా లవ్ జిహాద్కి బలైపోయింది. తీసుకెళ్లారు, వాడుకున్నారు, వదిలేశారు. అంటే పేర్లు మార్చుకొని మరి, అంటే ఇప్పుడు హిందూ అబ్బాయి పేరు పెట్టుకొని మరి వస్తున్నారు. అలాంటప్పుడు హిందూ అమ్మాయిలను ఏం చేస్తారు? ఇప్పుడు నేను ముస్లిం అంటే వాళ్ళు అందరు ట్రాపింగ్. వాడు ఏం మతం రూపంలో వచ్చినా వాడైతే ముస్లిమే. అర్థమవుతుందా? హిందూ అమ్మాయిలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హిందూ అమ్మాయిలు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలంటున్నాను నేను. కేరళ స్టోరీ 1 2003లో రిలీజ్ అయింది. అది కానీ కేరళ స్టోరీ మొన్న 26న రిలీజ్ అయింది, ఫిబ్రవరి 26న దేశవ్యాప్తంగా. ఈ సినిమాలు చూడండి, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఈ ముస్లిం అబ్బాయిల ప్రేమకి మీరు బలైపోకండి, లవ్ జిహాద్కి మీరు బలైపోకండి. హిందువులుగా పుట్టారు కదా, హిందువులుగా చనిపోండి, హిందువులనే పెళ్లి చేసుకోండి, హిందూ మతాన్నే గౌరవించండి.